నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సభ పెట్టిన విషయం మనందరికీ తెలుసు. సభలో గట్టిగా పొలిటికల్ కౌంటర్ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. చంద్రబాబు గారి మీద పొలిటికల్ కౌంటర్లు, పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ పొలిటికల్ కౌంటర్ల మధ్యలో బర్రెలక్క గురించి కూడా మాట్లాడారు. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు నేను వచ్చాను. ఒకసారి ఆయన బయట విందాం. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చూశారు, సబ్జెక్టుకు రండి. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలా. ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గరే జగన్ గారిని అబ్జెక్ట్ చేస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను, జగన్ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. ఎలా అంటే, సరే అంతకుముందే జగన్ గారు వ్యక్తిగత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి గురించి వాడారు. అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఎవరి మధ్య వ్యక్తిగత వ్యాఖ్యలు అనేది ఉండకూడదు. సిద్ధాంతపరమైన చర్చ రాజకీయ పార్టీల మధ్య ఉండాలి తప్ప వ్యక్తిగత వ్యాఖ్యలు ఎవరెవరి మధ్య ఉండకూడదు. సరే, అది పక్కన పెట్టేస్తే నేను అబ్జెక్ట్ చేయదలుచుకున్న ఖండించేదగ్గ పాయింట్ ఏంటంటే, బర్రెలక్క గారి గురించి మాట్లాడుతూ బర్రెలక్క గారికి వచ్చిన ఓట్లు కూడా, ఇండిపెండెంట్ చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాలేదంటూ జగన్ గారు మాట్లాడారు. అంటే దీంట్లో జగన్ గారు బర్రెలక్కకి తక్కువ ఓట్లు వచ్చాయి, అంతకన్నా పవన్ కళ్యాణ్ గారికి తక్కువ ఓట్లు వచ్చాయి అనే పాయింట్ని ఇండైరెక్ట్గా ప్రజల ముందు ఉంచారు. వాస్తవానికి ఏంటంటే, బర్రెలక్క పోటీని బర్రెలక్క వచ్చిన ఓట్లతో పోల్చి చూడొద్దు. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా ప్రచారం నడుస్తుంది. నేను జగన్ గారి స్టేట్మెంట్ పర్టికులర్గా ప్లే చేసి మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, ఈ జగన్ గారి స్టేట్మెంట్ కంటే ముందు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్య కొన్ని పార్టీల గురించి, కొంతమంది వ్యక్తుల గురించి చర్చించే ముందు వాళ్ళకి బర్రెలక్క కంటే ఓట్లు తక్కువ వచ్చాయో ఎక్కువ వచ్చాయో చూసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళ అవివేకానికి నేను వదిలేస్తా దాన్ని, ఎందుకంటే వాళ్ళకున్న మెచ్యూరిటీ స్థాయి అది. కానీ బర్రెలక్క పోటీని బర్రెలక్క వచ్చిన ఓటుతో చూడొద్దు. తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయని పాయింట్ పక్కన పెట్టండి. బర్రెలక్క గెలిచింది. ఎలా గెలిచింది? తను ఒక ఎన్నికల ఎజెండాని పెట్టుకొని పోటీ చేసింది. ఆ ఎన్నికల ఎజెండాని ప్రజల్లో చర్చలో పెట్టడం కోసం పోటీ చేసింది. ఆ అమ్మాయి గెలవటం కోసం ఎన్నికలు ఏదో ఓట్లు వస్తాయి, నేను గెలిచిపోతా పోటీ చేయగానని చెప్పి శాస్త్రం ఏం పోటీ చేయాల. నేను ఒక ఎజెండాని నమ్ముకున్నాను. రెండోది, తను ఒకటి చూపించదలుచుకుంది. డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, అవసరం లేకుండా కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ప్రతి సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చూపించదలుచుకుంది. అలానే ప్రతి పాలకులు మోసం చేస్తున్న, తెలంగాణలో ప్రత్యేకించి మోసం కాబడుతున్న యువతకి ఉద్యోగాల అంశం ఏదైతే ఉందో, అంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు మరుస్తారు. సో ఉద్యోగాల విషయంలో ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి కాబట్టి ఆ ఉద్యోగాల అంశాన్ని ఎజెండాగా పెట్టాలనుకుంది, చర్చగా పెట్టాలనుకుంది. ఆ చర్చ పెట్టే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమె పోటీ చేసిన ఉద్దేశం నెరవేరింది. వాస్తవానికి ఆ ఉద్యోగాల అంశం ఆమె ఒకదాని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు రావటమే వాస్తవానికి కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోవడానికి కారణం. వాస్తవానికి యువతే ప్రధానంగా కేసీఆర్ గారిని ఓడించింది. వాస్తవానికి ఉద్యోగాల అంశమే కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున ఓడించడానికి కారణమైంది వాస్తవానికి. కాబట్టి నేనేమంటున్నా అంటే, బర్రెలక్క ఒక రకంగా గెలిచిందని చెప్పాలి. రెండోది, జగన్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఇలాంటి కామెంట్స్ చేయటం ఏంటి? వాస్తవానికి నేను ఒక మాట అంటాను, మీరు ఒప్పుకుంటారో లేదో, బర్రెలక్క గారు తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా వితౌట్ పేపర్ చెప్పగలదు. అంటే పేపర్ ముందు లేకుండా చూడకుండా చెప్పగలడు. మీరు స్క్రిప్ట్ లేకుండా, పేపర్ లేకుండా చెప్పగలరా? ఆ రకం చూసినప్పుడు బర్రెలక్క గ్రేట్ మీకంటే. చాలామంది రాజకీయ నాయకుల కంటే బర్రెలక్క గ్రేటు. నేను అంతగా బర్రెలక్కను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, తను ఒక రాజకీయ ఎజెండాని చేసుకుని డబ్బుతో పని లేకుండా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తిగా చూస్తున్నాను ఆమెని. అందుకనే ఆమెను అభినందిస్తున్నాను, హ్యాట్సప్ చెప్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఆమెకి హ్యాట్సప్ చెప్తే, అభినందన చెప్తే యువతను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కొంతమంది యువత డబ్బులు లేపితే ఎన్నికలు మనకు సంబంధించినవి కావు, మనలాంటి వాళ్ళకి సంబంధించినవి కావు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కాదు ప్రతి సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని చూపించినట్టు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు యాడ్సప్ చెప్పగలిగితే, అలాంటి వాళ్ళని అభినందించగలిగితే మంచిది. అసలు అభినందించకపోనియండి, అది వదిలేయండి, ఆ పేర్లను మీరు వదిలేయండి. మీరు రాజకీయ విమర్శలు మీరు స్ట్రైట్గా చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టదలుచుకుంటే స్ట్రైట్గా తిట్టేయండి. చంద్రబాబు గారిని తిట్టదలుచుకుంటే స్ట్రైట్గా తిట్టేదలుచుకోండి.
కానీ మధ్యలో ఇలాంటి సామాజిక కార్యకర్తల పేర్లు తీసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళని అభినందించదలుచుకుంటే అభినందించడం తప్ప వీళ్ళ పేరు తీసి ఇంకొకరితో పోల్చి చెప్పొద్దు జగన్ గారు. వాస్తవానికి బర్రెలక్క గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇది వాస్తవానికి ఓట్లు తక్కువ రావటం ఎక్కువ రావటం ఎందుకు జరుగుతుంది ప్రజాస్వామ్యంలో మనకు తెలియదా? ఎన్నికలు డబ్బులతో ముడిపడి ఉంటున్నాయి, ఓట్లు డబ్బులతో ముడిపడి ఉంటున్నాయి, డబ్బులు ఖర్చు పెడితే ఓట్లు రాలుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన బహిరంగ వాస్తవం. అది ఇది రహస్యం అనుకుంటారు కానీ బహిరంగ వాస్తవం. అది కళ్ళుండి చూడలేని ఎన్నికల కమిషన్ డబ్బులు ఎన్నికల్లో 10 నియోజకవర్గానికి తెలంగాణలో 100 కోట్ల వరకు ఖర్చు అయింది. అది ఎవరికి తెలియదు? ఓటేసిన ప్రజలకి తెలుసు, ఖర్చు పెట్టిన నాయకుడికే తెలుసు. అసెంబ్లీలో కూర్చున్న ప్రతి నాయకుడికి తెలుసు తమ నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టారో. ఓటేసిన చాలామంది ప్రజలకు తెలుసు ఎన్నికలు ఎంత ఖర్చు పెట్టబడిందో, తమకు ఎంత రాబడిందో. కాబట్టి ఓట్లకి ఎన్నికలకి డబ్బుకి ముడిపడినటువంటి ఈ టైంలో డబ్బు లేకుండా ఒక చెల్లెమ్మ పోటీ చేసింది. సో దానివల్ల ఓట్లు రాకపోవచ్చేమో. సరే, తన ప్రయత్నాన్ని మనం అభినందించాలి. కానీ నేను ఆమెతో ఇంకొకరిని పోల్చి చూడటాన్ని తప్పు పడుతున్నాను. అది పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఎవరు తనతో పోల్చి చూసినా తప్పు అంటున్నాను నేను. రెండోది, రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు తప్పు అంటున్నాను. సూటిగా స్పష్టంగా సిద్ధాంతపరంగా ఒక ఎజెండాతో మీరు మాట్లాడదలుచుకుంటే ఓకే. రాజకీయాల మధ్య ఉండాల్సిందే భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, సిద్ధాంత అభిప్రాయాలు తప్ప వ్యక్తిగత దూషణలు కాదు, వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. జగన్ గారు, రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలి. మనమే అది ఎంకరేజ్ చేస్తే కింద స్థాయి కార్యకర్తలు ఏ రకంగా మాట్లాడుకుంటారు, రోజువారీ మీడియా చర్చల్లో ఎట్లా మాట్లాడుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. దాన్ని పురుస్తా పెట్టే విధంగా మన వ్యాఖ్యలు ఉండాలి తప్ప దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మన వ్యాఖ్యలు ఉండొద్దు. వ్యక్తిగత జీవితాలతో, వ్యక్తిగత అంశాలతో రాజకీయాలు ముడిపెట్టకూడదు. అది ఎవరు ఏ రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ మీద ఏ నాయకుడు ఇంకో నాయకుడి మీద కామెంట్ చేసినా తప్పే. అది తప్పు అంటాను. సరే, వీటన్నిటికీ భిన్నంగా, ఇలాంటి కల్చర్కి భిన్నంగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేసింది. తనేంటో చూపించుకోగలిగింది, తన ఎజెండాని ప్రజల ముందు పెట్టింది, చర్చగా పెట్టింది. ఖచ్చితంగా ఆ మేరకు బర్రెలక్క విజయం సాధించింది. బర్రెలక్క గెలిచింది. అది ఎన్నికల వ్యవస్థలో టెక్నికల్గా గెలవకపోవచ్చు, కానీ ప్రజల ఉదయాల్లో తను చర్చ పెట్టిన అంశాల్లో, తను తీసుకొచ్చిన ఎజెండాలో తను గెలవగలిగింది. ఆ మేరకు తను అర్థం చేసుకోవాలి. మనకి పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి. ఎవరు దేనికోసం పోటీ చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో పోటీ చేస్తున్నారు, ఏ ఉద్దేశం నెరవేరితే తను గెలుపనుకుంటున్నారు అనేది చూసినప్పుడు బర్రెలక్క విజయం సాధించిందా లేదా మనకు అర్థమైపోతుంది. అంతేగాని ఆ కోణం నుంచి చూడకుండా 10 ఓట్లతోనే అన్నీ చూస్తే 10 ఓట్ల కారణాలు 100 రకాలు. డబ్బు, కులం, మతం, మందు, ఇలా 100 రకాలు ఎన్నికల్లో ఓట్లు పట్టడానికి కారణాలు. వీటన్నిటినీ బేరీ చేసుకుని ఓట్ల ఆధారంగా శక్తియుక్తులు బేరీ చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదేమైనా ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరం, నాకు బాధ అనిపించింది, మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. జగన్ గారు, బర్రెలక్క గారి గురించి మీరు మాట్లాడిన వ్యాఖ్యల్ని వాపసు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.